ఈరోజు స్టాక్ న్యూస్ని గమనించినట్లయితే అక్టోబర్ డిసెంబర్ Q3 త్రైమాసికంలో నెట్ ప్రాఫిట్ ఏడాది ప్రాతిపదికన 11.46% ఇంక్రీజ్ అయ్యి 6,806 క్రోర్స్కి అయితే చేరుకుంది. BPCL, SBI, PNB, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఎగ్జిమ్ బ్యాంక్ నుండి 31,802 క్రోర్స్ రుణాన్ని అయితే మధ్యప్రదేశ్లోని బినా వద్ద పెట్రోకెమికల్ ప్రాజెక్ట్ ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే యాక్సిస్ బ్యాంక్ రిలేటెడ్గా సంవత్సరానికి 3.86% రిపోర్ట్ చేయడం జరిగింది. అక్టోబర్ డిసెంబర్ Q3 రిజల్ట్స్ వచ్చేసరికి 674.23 క్రోర్స్కి ఇంక్రీజ్ అయింది. నికర వడ్డీ 9% పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ వచ్చేసరికి 3.93%. IRFC రిలేటెడ్గా 8 BOBR రేకులకు సంబంధించి త్వరగా అన్లోడ్ చేయడానికి ఉపయోగించే ఒక రకమైన రైల్ వ్యాగన్ ఫైనాన్సింగ్ కోసం NTPCతో 250 కోట్లతో లీజ్ ఒప్పందంపై సంతకం చేసింది. LTM ఇందులో వచ్చేసరికి Q3 నెట్ ప్రాఫిట్ 7.14% డిక్లైన్ అయ్యి 1,085 క్రోర్స్కి చేరుకుంది. గెయిల్ వచ్చేసరికి SEFE మార్కెటింగ్ అండ్ ట్రేడింగ్ సింగపూర్తో కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించుకుంది. కంపెనీ సెటిల్మెంట్ మొత్తం $285 మిలియన్ అందుకుంటుందని అంచనా వేసింది.